మంచు ఫ్యామిలీ వివాదం రచ్చకెక్కింది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంట్లో నుంచి మనోజ్ కు సంబంధించిన సామాగ్రిని సిబ్బంది తరలిస్తున్నారు. 3 వాహనాలను కూడా సిద్ధం చేసుకున్నారు. జల్పల్లిలోని ఇల్లు తనది కావడంతో మనోజ్ రావడానికి వీల్లేదన్నారు మోహన్ బాబు. దీంతో ఇంట్లో నుంచి మనోజ్ వస్తువులను తరలిస్తున్నారు మోహన్ బాబు సిబ్బంది. గొడవలు జరగకుండా ముందస్తుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల సాయంతో మనోజ్ సామాగ్రిని తరలిస్తున్నారు మోహన్ బాబు ఇంటి సిబ్బంది. మనోజ్ బౌన్సర్స్ ని కూడా బయటకు పంపించేశారు విష్ణు బౌన్సర్స్. అయితే తెలంగాణ డీజీపీని కలిశారు మంచు మనోజ్. తనకి రక్షణ కల్పించాలి అని కోరారు. అంతకుముందు ఇంటెలిజెన్స్ ఆఫీస్ కి కూడా వెళ్లారు మనోజ్ దంపతులు. తనకి రక్షణ కల్పించాలని గన్మెన్లను ఇవ్వాలని కోరారు. అయితే ఇదిలా ఉంటే మంచు మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. మాదాపూర్లోని తన ఆఫీస్ పై మనోజ్ అనుచరులు దాడి చేశారని, మౌనిక మనోజ్ కలిసి తన ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారని సిపికి లేఖ రాశారు మోహన్ బాబు. మనోజ్ కూడా నిన్న పహాడీ షరీఫ్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనపై 10 మంది దాడి చేశారని, విజయ్ కిరణ్ కలిసి దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో రాశాడు మనోజ్. అయితే మోహన్ బాబు మనోజ్ పరస్పర ఫిర్యాదులతో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో మనోజ్, మౌనికపై 4 సెక్షన్ల కింద కేసులు పెట్టారు పోలీసులు. రైట్, అది ప్రెసెంట్ చూస్తున్నాము సిచ్యువేషన్ అంతా కూడా. మంచు ఫ్యామిలీకి సంబంధించిన వివాదం అంతా కూడా బయట కనిపిస్తూ ఉంది, రచ్చకెక్కిందని చెప్పుకోవచ్చు. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర అయితే పోలీస్ బందోబస్తు కూడా మనం చూస్తున్నాము. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి కిరణ్ ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి దగ్గర నుంచే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఏంటి మనోజ్ కి సంబంధించిన ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మోహన్ బాబు ఇంటి నుంచి కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.